అనేది లేకుండా పోయింది అనుకోవాలా వీళ్ళందరికీ? విజయ్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. అలానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, సానుభూతి పరులకి అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలండి. 42 సంవత్సరాల తెలుగుదేశం, 42 సంవత్సరాలు. ఎందుకంటున్నా అంటే విజయ్ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకి ప్రాబబ్లీ మొట్టమొదటి సమాధానం అదేనేమో అనిపించింది. అంటే ఒక పార్టీ ఎప్పుడైనా సరే ఒక విధానంతో, ఒక సిద్ధాంతంతో, అలానే ప్రజలతోటి మమేకమై పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీ అనేటువంటిది ఒడిదొడుకులు కామన్ అండి, అందులో డౌటే లేదు విజయ్ గారు. నాయకులు వస్తుంటారు, నాయకులు పోతుంటారు, గెలుపులు వస్తుంటాయి, ఓటములు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ పార్టీ అనేటువంటిది శాశ్వతం, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త శాశ్వతం. అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి లెసన్ అనాలి నేనైతే తెలుగుదేశం పార్టీ ఇవాళ రోజున అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చిందేమో. అలానే ఇంకో విషయం ఏంటంటే, సిద్ధాంతపరంగా మనకు ఒక సిద్ధాంతం ఉండాలి. పక్కవాడిని దూషించడమో, పక్కవాడిని టార్గెట్ చేసో, ఇంకో పార్టీని టార్గెట్ చేసో, ఇంకో అంటే ఒక ప్రాంతం బేస్డ్ గానో, ఒక కులం బేస్డ్ గానో, ఒక మతం బేస్డ్ గానో ఈ రకంగా రాజకీయాల్లో మనం మనుగడ కొనసాగించాలి అంటే ప్రాబబ్లీ అది అండ్ అప్పుడు మనం ఏం చూస్తామంటే షార్ట్ లివ్డ్ విక్టరీస్ చూస్తాము, షార్ట్ లివ్డ్ ఓటములు చూస్తాము, డిఫీట్స్ చూస్తాం విజయ్ గారు. అది ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నిజంగా ఒక విషయం అయితే చెప్తాను విజయ్ గారు, ఖచ్చితంగా తెరాస పార్టీ పుట్టినటువంటి విధానం ఏదుంది అది ఒక వాట్ షుడ్ ఐ సే ఏమంటారంటే ఉద్యమ పార్టీగా ఆ రోజున తెరాస పుట్టింది. టిఆర్ఎస్ పుట్టినప్పుడు ఉద్యమ పార్టీగా పుట్టింది. కానీ ఉద్యమ పార్టీగా పుట్టినటువంటి పార్టీ ఆ ఉద్యమంలో ఉండేటువంటి ఆ భావాన్ని, ఆ సిద్ధాంతాన్ని ఎక్కడో పక్కన పెట్టేసిందండి. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే నేను గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు దేవిప్రసాద్ అన్న గారికి కావచ్చు, ఇలా ఎంతో మంది ఎవరైతే తమ జీవితాలు సైతం ఉద్యమానికి, పార్టీకి దారాదత్తం చేశారో వాళ్ళందరికీ కూడా నిజంగా కూడా శిరసు వంచి నమస్కారాలు చేస్తూ ఈ మాట అనాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాల్టి రోజున ఉద్యమ పార్టీగా పుట్టినటువంటి పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఉద్యమాన్ని మర్చిపోయారు, ఆ ఫైటింగ్ స్పిరిట్ ని మర్చిపోయారు, ప్రజలతోటి మమేకం అవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని మర్చిపోయారు. అనుక్షణం కూడా ఒక నియంతృత్వ ధోరణిలో ఒక డిఫరెంట్ పందాలో వాళ్ళు పోయినప్పుడు దేర్ వాజ్ డిస్కనెక్ట్ అండి. మనం ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. ఒక డిస్కనెక్ట్ వచ్చింది. దాంతో పాటుగా ఏమైంది అనంటే, నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టుగా ఇవాళ రోజున అవును వాళ్ళు తీసుకుంటే తప్పలేదు, మేము తీసుకుంటే తప్పేంటి అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది మిగతా పార్టీలకు వచ్చేసిందేమో అంటున్నా. ఆ రోజున 2014లో ఉద్యమం పీక్ లో వెళ్ళి ఆ రోజునే మనకి తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత 2014లో ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో ఆ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరికీ కూడా సీట్లు వచ్చాయి కదండి. తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు వచ్చాయి, అలానే కాంగ్రెస్ కి 20 or సంథింగ్ సీట్స్ వచ్చాయి, అలానే మన టిఆర్ఎస్ కి వచ్చాయి. కానీ ఆ రోజున వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సాక్షాత్ అసెంబ్లీలో మాది ఉద్యమ పార్టీ కాదు, మాది ఫక్త్ రాజకీయ పార్టీ అని ఆ రోజున తెలుగుదేశం గుర్తు మీద గెలిచిన వాళ్ళని, కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ పార్టీలోకి తీసుకునేటువంటి ఒక ప్రాసెస్ వాళ్ళు చేశారు. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరేంటి అని అంటే, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పునరేకీకరణ చేస్తున్నాం మేము తెలంగాణ నిర్మాణం కోసము అని చెప్పారు. ఈ మాట వాళ్ళు చెప్పారు విజయ్ గారు. సో డెఫినెట్ గా ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడైతే అధికారంలో నుంచి దిగిపోయి మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారో ప్రాబబ్లీ అదే మీకు మళ్ళీ కూడా వస్తుందేమో అంటే తెలియదని అనాలి. ఎందుకనంటే దట్ ఈస్ వాట్ యు సో యు గెట్. ఇవాళ రోజున మీరు వేరే పార్టీని ఖచ్చితంగా నిర్వీర్యం చేద్దామని అనుకున్నారు విజయ్ గారు, ఇందులో డౌట్ లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఉద్యమ కాలం నుంచి కూడా టార్గెట్ చేసి 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 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ కూడా ఒక నాకు తెలిసి ఒక ఎన్నికలకు ఒక నెల రోజుల ముందర, 2 నెలల ముందర కూడా మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏమన్నా అంటే ఇంకెక్కడుండే ఆ తెలుగుదేశం అన్నారు. సో అలా మీరు ఎప్పుడైతే పక్క పార్టీ మీ విధానం ఏంటి, ప్రజలకి మంచి చేయాలని మీరు అనుకోవాలి, ప్రజలకి ఏదో మీ ద్వారా లబ్ధి పొందాలని మీరు అనుకోవాలి, అలానే మీ పార్టీ పటిష్టంగా ఉండాలని మీరు అనుకోవాలి. అంతే తప్పించి నేను అనేది పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చేమో, కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఎక్కడో మరుగున పడేసి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనే మీరు అందలమెక్కి కూర్చోబెడితే ఏం జరుగుతుంది? రేపొద్దున ఎప్పుడైతే ఇలాంటి ఒడిదుడుకులు వస్తాయో ఖచ్చితంగా ఆ కనెక్టివిటీ అనేటువంటిది వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మీ పార్టీలో ఉండదేమో. ఐ డోంట్ నో, అలాంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. బట్ ఎస్ ఒకటేంటే
కొంత బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా అది వేరే పార్టీ అయినా సరే ఏమైనా సరే విజయ్ గారు, బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఇవాల్టి రోజున అధికారం కోల్పోయిన ఆల్మోస్ట్ 100 రోజుల్లోనే ముఖ్యమైనటువంటి నాయకులతో పాటుగా పార్టీ ఎగ్జిస్టెన్స్ కే ప్రాబ్లం వచ్చేసిందా అనేటువంటి స్థాయిలో వచ్చింది చూసారా, అది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అది ప్రాబబ్లీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు ఒక పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ తప్పు చేశాం మేము, వాట్ వెంట్ రాంగ్ అనేటువంటిది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దీంతో పాటుగా ఎప్పుడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది విజయ్ గారు, 20 సంవత్సరాల నుంచి మేము తెలంగాణలో లేవు అధికారంలో, అయినా సరే ఇవాల్టి వరకు కూడా ఏమంటారు అంటే జెండా మోసేటువంటి కార్యకర్త బేస్డ్ గా మా రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. ఇప్పటికీ కూడా ఎవరికి ఏ కష్టం ఎక్కడొచ్చినా సరే, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే, ఆ గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. సో డెఫినెట్ గా అక్కడ అధికారంలో అది ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, అంతకు ముందర టీఆర్ఎస్ కావచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సానుకూలంగా ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా వాళ్ళతోటి మాట్లాడడం, లేకపోతే కంబాటివ్ గా కొన్నిసార్లు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కావచ్చు. కానీ ప్రజల కోసం పనిచేస్తూ ముందరికెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 42 సంవత్సరాలు కాదు, ఇంకొక 50-100 సంవత్సరాలు కూడా ఇలానే ఉంటుందండి తెలుగుదేశం పార్టీ. ఓకే జ్యోత్స్న గారు, భవానీ రెడ్డి గారు, ఏంటి బదిలానా ఇదంతా ఇప్పుడు మీరు చేస్తున్నది? గతంలో మీ శాసనసభ పక్ష విలీనం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు